రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా వినియోగదారులకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. పౌర సరఫరాల శాఖకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టుగా తెలియజేశారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిగాయన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే పుకార్లను కూడా నమ్మొద్దన్నారు. ప్రజల్లో భయాందోళనకు కొన్ని సోషల్ మీడియా పోస్టులు కారణమవుతున్నాయన్నారు. ఇక ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, రాష్ట్రంలో సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒక రోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు